చేయగలిగారా? నేను అసైన్మెంట్ చేయగలిగారా? అయిపోయింది అందరు. నువ్వు క్లాస్ వెళ్ళలేవు కదా, నువ్వు వెళ్ళావు కదా మన క్లాస్. ఇంకా విన్న వాళ్ళు చేయగలిగారా? ఒకసారి చేసిన వాళ్ళు ఎంతమంది ఒకసారి ఆన్సర్ ఇచ్చేయండి. నేను అసైన్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళు. ఏ పెండింగ్ ఏంటి? ఏదండి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే టైం చెప్పలేదా? డౌట్స్ ఉన్నాయా? ఇంకా చేశారా? వస్తున్నాయా రావట్లేదా? ఆ మోడల్ వస్తుందా? పర్సెంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేషన్ వస్తుందా? సో ఆ మోడల్ వస్తే మాక్సిమం. సో ఈసారి నేను అనుకోవటం అందులోంచే రావాలనుకుంటున్నాను. పర్సెంటేజ్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ సో వెక్టార్స్ చూసారా? వెక్టార్స్ వస్తాం 2 minutes. చేయగలిగారా? నువ్వు చేయగలిగారా? చేయగలుగుతున్నారో లేదో చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే రండి. ఎవరు మాస్కులు పెట్టుకోవట్లేదండి? క్లాస్ అయినా మాస్కులు ఇబ్బంది ఉన్నప్పుడు కాసేపు తీసేస్తాను. ఉన్నాయా లేవా? ఉన్నాయి. క్లాత్ మాస్కులు ఉన్నాయి. క్లాత్ బెటర్. వాషబుల్ ఉన్నాయా? వాషబుల్ మాస్కులు ఉన్నాయా అన్న దగ్గర? తెచ్చుకున్నారా? తెచ్చుకోలేదా? ఒకటే తెచ్చుకున్నారా? శానిటైజర్లు లేకపోతే సోప్ అన్న పెట్టు. సోప్ బెటర్. శానిటైజర్ కన్నా సోప్ బెటర్. సోప్ అన్న ఒకటి బయట పెట్టుకోండి. పెట్టుకుంటే సో హ్యాండ్ వాష్ చేస్తుందంటే ఎవరు కనపడలేదు నాకు. అంటే నెగ్లిజెన్స్ వద్దు, ఇబ్బంది పడతాం. Next one, vector addition. So addition of vectors. So addition of vectors normal ga IJK lo ichchadu anukondi direct ga add chesestam. For example, a vector R1 is given as or A is given as y plus 3j plus 4k
and b is given as 3i plus 7j plus 9k అను. సో ఈ రెండింటిని యాడ్ చేయాలంటే ఏం చేయాలి? సో వెక్టార్ ఎడిషన్ లో సో ఈ రెండు డైరెక్ట్ గా ijk ఫార్మాట్ లో ఉన్నాయి అనుకోండి, ఆ రెండు యాడ్ చేయాలంటే సో i ని i తో యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ 2i 3i టోటల్ 5i ప్లస్ 3 ప్లస్ 7 10j ప్లస్ 4 ప్లస్ 9 13k. సో ijk లో ఉంటే డైరెక్ట్ గా యాడ్ చేసేస్తాం, a బార్ ప్లస్ b బార్ ఈక్వల్ టు దిస్ మచ్ అంటాం. సో వెక్టార్ ఎడిషన్ లో సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ijk అయితే నో ఇష్యూ, డైరెక్ట్ గా యాడ్ చేసేసుకుంటాం. సో దీంతో ఇబ్బంది ఏం లేదు, డైరెక్ట్ గా యాడ్ చేయడం. అలాగే సబ్ట్రాక్షన్ అయినా అంతే, a మైనస్ b ఎంత అవుతుంది? a మైనస్ b 2 మైనస్ 3 మైనస్ i 3 మైనస్ 7 మైనస్ 4j మైనస్ 5k. సో a మైనస్ b అయినా a బార్ మైనస్ b బార్ క్యాలిక్యులేట్ చేయాలన్నా డైరెక్ట్ గా i ని i తో సబ్ట్రాక్ట్ చేయడం గానీ యాడ్ చేయడం గానీ చేస్తాం, j ని j తో చేస్తాం, k ని k తో చేస్తాం. సో మిగిలిన దాన్ని దేనికి యాడ్ చేయాలి. సో ఇక్కడ 2i ఉంది 7j ఉంది, 2 ప్లస్ 7j ఇంకా i ని i తోనే యాడ్ చేయాలి, j ని j తోనే k ని k తోనే. సబ్ట్రాక్షన్ కూడా అంతే, i ని i నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి, j ని j నుంచి k ని k నుంచి. ఇది మ్యాథమెటికల్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్స్ ఎలా ఇస్తే ఇది ఈజీయే. అలా కాకుండా నెంబర్స్ ఇచ్చి యాంగిల్ ఇచ్చాడు అనుకోండి వెక్టార్ ఎడిషన్ లో, సో అప్పుడు ఈ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మ్యాథమెటికల్ గా ఇస్తే చూసాం, అదే డయాగ్రామేటికల్ గా ఇచ్చాడు అనుకోండి, డయాగ్రామేటికల్ గా యాడ్ చేయడం ఎలా ఫస్ట్ అయిపోయింది. మ్యాథమెటికల్ ఎడిషన్ ఈ నార్మల్ మనకు తెలిసిందే, కొత్తగా ఏం లేదు. సో అదే డయాగ్రామేటికల్ గా ఇచ్చాడు. సో ఈ వెక్టార్ a బార్ ఈజ్ లైక్ దిస్, వెక్టార్ a బార్ ఎలా ఉంది. సో హియర్ ఇస్ ద వెక్టార్ b బార్. నౌ సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ, a బార్ ప్లస్ b బార్? రిజల్టెంట్ అనొచ్చు ఒక్కొక్కసారి, లేదంటే ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ అనొచ్చు, లేదు a బార్ ప్లస్ b బార్. సో ఐడెంటిఫై ద డైరెక్షన్ ఆఫ్ r బార్ ఈక్వల్ టు a బార్ ప్లస్ b బార్. a బార్ ప్లస్ b బార్, r బార్ అంటే ఏమంటున్నాం మనం, a బార్ ప్లస్ b బార్ అంటున్నాం. జస్ట్ యాడ్ చేయమని అంతే. a ప్లస్ b ఉందంటే మీనింగ్ ఏంటి, ఈ రెండింటిని యాడ్ చేస్తే రిజల్టెంట్ డైరెక్షన్ ఇటు వస్తుంది, రిజల్టెంట్ యారో మార్క్ ఇటు గీయాలి. ఇది డయాగ్రామేటికల్ ప్రొసీజర్. ఇది మ్యాథమెటికల్ ప్రొసీజర్, డైరెక్ట్ గానే చేస్తాం, ఇందులో కొత్త ఏం లేదు. సో నెక్స్ట్ డయాగ్రామేటికల్ గా వస్తాయి. డయాగ్రామేటికల్ గా రిజల్టెంట్ ఐడెంటిఫై చేయమంటే ఏం లేదు, సింపుల్ గా క్వశ్చన్ ఇచ్చేసి సో ఐడెంటిఫై ద ఫాలోయింగ్ రిజల్టెంట్ అన్నాడు. సో a and b are two vectors directed like this, identify the resultant direction అనేసి. సో ఆప్షన్ a this one, option b this one, option c this one, option d just ఆ arrow mark ఇచ్చాడు. సో a b ఎలా ఉన్నాయి. now what is the resultant? so option c is the result. కరెక్ట్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్ సి ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ కి బి కి రిజల్ట్ ఏంటి, దేని డినోట్ చేస్తుంది, ఆప్షన్ సి డినోట్ చేస్తుంది. అర్థమైందా? సో అంటే అలా కూడా, అంటే బేసిక్ వెళ్ళిపోయి అలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో మనకి ఫిజిక్స్ లో వచ్చేసి ప్రాబ్లమ్స్ లో లెంతీ క్వశ్చన్ అనుకోండి మనం టచ్ చేయం అసలు, అవునా కదా? క్వశ్చన్ లెంతీ అనుకోండి టచ్ చేస్తామా? సో టచ్ చేయం, నెగిటివ్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉండదు. క్వశ్చన్ ఈజీ అయినప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి, అది ఐడియా ఉండాలి. క్వశ్చన్ ఈజీ అయినప్పుడు మనం టచ్ చేస్తాం, నెగిటివ్ మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అవునా? డిఫికల్ట్ గా ఇచ్చినప్పుడు ఎప్పుడు మనం ఏం చేయం, దాన్ని వదిలేస్తాం. డిఫికల్ట్ క్వశ్చన్ అయితే వదిలేస్తాం. సో డిఫికల్ట్ గా కాకుండా ఈజీగా ఇచ్చినప్పుడు ఇబ్బంది. సో ఈజీగా ఇచ్చామంటే సో డైరెక్ట్ బేసిక్ కాన్సెప్ట్ మీద ఇచ్చామంట. సో ఇందులో సో ఏదో ఒకటి మనకి తెలిసిందే కదా అని ఏం చేస్తాం, ఏదో ఒక ఆప్షన్ తీసుకుందాం అని సెలెక్ట్ చేస్తాం. తెలిసినట్టు ఉంటుంది క్వశ్చన్. సో ఈజీ క్వశ్చన్స్ తో ఇబ్బంది. సో బేసిక్ కాన్సెప్ట్ స్ట్రాంగ్ గా ఉంటే అది ఎలా ఇచ్చినా రాయొచ్చు. సో ఆన్సర్ ఈజ్ సి. సో దీనికి బేసిక్ రూల్ ఏంటి, ఏం చేయాలి? సో ఏ ప్లస్ బి చేయాలనుకుంటున్నాం మనం. సో ఏ ప్లస్ బి చేయాలంటే సో హెడ్ అండ్ టైల్ మెథడ్ అని చెప్తాం, హెడ్ అండ్ టైల్ మెథడ్. సో ఈ యారో మార్క్ కి ఇటు సైడ్ ఏమంటాం అంటే టైల్ అంటాం, దీన్ని హెడ్ అంటాం. యారో మార్క్ లో దిస్ ఈస్ కాల్డ్ టైల్, దిస్ వన్ ఈజ్ హెడ్, హెడ్ ఆఫ్ ది వెక్టార్, దిస్ ఈస్ టైల్ ఆఫ్ ది వెక్టార్. సో హెడ్ అండ్ టైల్ మెథడ్ లో రిజల్టెంట్ ఇప్పుడు ఎలా ఉండాలి? సో టైల్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టార్ టు హెడ్ ఆఫ్ ది సెకండ్ వెక్టార్. సో రిజల్టెంట్ ఎలా ఉండాలి? Resultant should be directed from tail of the first vector
టు హెడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్. సెకండ్ వెక్టార్ లేదంటే n వెక్టార్స్ ఉంటే లాస్ట్ వెక్టార్ హెడ్ కి గీస్తాం. సో ఫస్ట్ వెక్టార్ టైల్ నుంచి లాస్ట్ వెక్టార్ హెడ్ వరకు గీస్తాం. అది రిజల్టెంట్. సో ఇన్ దిస్ కేస్ సో ఇక్కడ అన్నా మరి దీని హెడ్ అంటే ఇక్కడ ఉండొచ్చు, ఇదే హెడ్ ఇక్కడ తీసుకొచ్చాం అనమాట, ప్యారలల్ గీయొచ్చుగా. సో ఆ రూల్ ఫాలో అయ్యే ముందు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ వెక్టార్ హెడ్ ని సెకండ్ వెక్టార్ టైల్ ని జాయిన్ చేయాలి. ఫస్ట్ వెక్టార్ హెడ్ ని సెకండ్ వెక్టార్ టైల్ ని జాయిన్ చేయాలి. సో ఇదే డయాగ్రామ్ జాయిన్ చేయడానికి ఏం చేయొచ్చు, వెక్టార్స్ ని ప్యారలల్ గా మూవ్ చేసినంత మాత్రాన అదే సైజ్ ఉంచి ప్యారలల్ గా మూవ్ చేసినా దాని ప్రాపర్టీస్ ఏమి చేంజ్ అవ్వవు అని చెప్పాను ఆల్రెడీ. సో వెక్టార్ ని ఏం చేయొచ్చు, ప్యారలల్ గా మూవ్ చేయొచ్చు, ప్యారలల్ గా ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉన్న వెక్టార్ ని సేమ్ అలాగే ప్యారలల్ గా ఇక్కడ తీసుకోవచ్చు. సో దాని వాల్యూస్ లో కానీ దాని ప్రాపర్టీస్ కానీ చేంజ్ అవ్వవు. ఇది కూడా అంతే, ప్యారలల్ గా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. సో ఇదే వెక్టార్ ఇక్కడ కూడా గీయచ్చు, అదే సైజ్ గీయాలి, అదే డైరెక్షన్ గీయాలి. దిస్ ఇస్ ఆల్సో ఏ బార్ ఓన్లీ. సో వెక్టార్ ని ప్యారలల్ గా ఎక్కడికైనా మూవ్ చేయొచ్చు, దాని ప్రాపర్టీస్ చేంజ్ అవ్వవు. సో అందుకని ఏం చేయాలి, సో ఇదే డయాగ్రామ్ ని సో ఇలా గీస్తున్నాను. దిస్ ఇస్ వెక్టార్ ఏ, దిస్ ఇస్ వెక్టార్ బి. ఈ రెండింటికి ప్యారలల్ లైన్ గీసేసి రెండింటిని జాయిన్ చేస్తాం. ఫస్ట్ వెక్టార్ హెడ్ ని సెకండ్ వెక్టార్ టైల్ ని జాయిన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, సో ఇలా ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ వెక్టార్ హెడ్ సెకండ్ వెక్టార్ టైల్ జాయిన్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ వెక్టార్ ఏంటి ఏ హెడ్ అండ్ బి టైల్ జాయిన్ అవ్వాలి. సో ఇది ఒరిజినల్ డయాగ్రామ్, వాడు ఇచ్చిన డయాగ్రామ్ ఇది. సో దెన్ వి కెన్ మోడిఫై దిస్ డయాగ్రామ్ లైక్ దిస్. ఈ డయాగ్రామ్ ని ఇలా మోడిఫై చేస్తాం. సో ఇప్పుడు ఈ రూల్ అప్లై చేయాలి. సో రిజల్టెంట్ ఈజ్ ఫ్రమ్ టైల్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ టు హెడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్. రిజల్టెంట్ ఎలా గీయాలి, సో టైల్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ టు హెడ్ ఆఫ్ second vector. So this arrow mark gives a resultant r bar equal to a bar plus b bar. So diagrammatically గా అయితే ఇది ప్రొసీజర్. సో ఇక్కడ ఏం చేయలేం మనం. సో ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, విడివిడిగా ఉన్నాయి వెక్టార్స్. సో దాన్ని జాయిన్ చేసాం. ఎలా జాయిన్ చేయాలి, జాయిన్ చేసేటప్పుడు హెడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ ని టైల్ ఆఫ్ సెకండ్ వెక్టార్ ని జాయిన్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం, రిజల్టెంట్ గీయాలి. రిజల్టెంట్ గీయాలంటే సో టైల్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ నుంచి హెడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ సెకండ్ వెక్టార్ కి రిజల్టెంట్ డైరెక్షన్ యారో మార్క్ తీసుకోవాలి. సో అదే చేస్తాం. సో సింపుల్ కాన్సెప్ట్. సో డయాగ్రామాటికల్ గా రిజల్టెంట్ అవునా కాదా అనేది సో ఈ డయాగ్రామ్ నుంచి వస్తుంది. సో దీన్ని క్వశ్చన్ ఎలా అడిగే ఛాన్స్ ఉంది, ఆల్రెడీ ఒకటి చెప్పాం. లేదు అంటే ఐడెంటిఫై ద రిజల్టెంట్ ఆఫ్ ఏబి ఇన్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అంటాడు. సో దిస్ ఈజ్ ఏ, this is b, this is a plus b అన్నాడు. ఇది ఆప్షన్ ఏ. సో ఆప్షన్ బి, this is a, this is b, this one is a plus b. Next option c, this is b, this is a, this is a plus b. Option B, this one is A, this one is B, this one is A. So వీటిలో రిజల్టెంట్ కరెక్ట్ గా ఉన్న డయాగ్రామ్ ఇది. So which of the following gives the resultant of A and B? This one. A plus B అయినా B plus A అయినా ఒకటే. A plus B అయినా B plus A అయినా ఒకటే కాబట్టి ఆప్షన్ C సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అవుతుందా? అవదు. ఎందుకని ఆ రూల్ ఫాలో అవ్వాలి. రూల్ ఏంటది, టైల్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ టు హెడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్ ఉండాలి. కానీ ఇక్కడ టైల్ టు టైల్ ఉంది, టైల్ టు టైల్. సో ఇది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ టు హెడ్ ఉంది, హెడ్ నుంచి హెడ్ కే ఉంది, ఇది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ హెడ్ టు టైల్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ హెడ్ టు టైల్ వచ్చింది, ఇది టైల్ టు హెడ్ ఉంది, అది హెడ్ టు టైల్ వచ్చింది. సో అది కూడా లాస్ట్ వన్ అవర్. బేసిక్ రూల్ అర్థమైందా?
అంటే డయాగ్రామ్ ఎలా ఇచ్చినా మనం ఐడెంటిఫై చేయగలం. సో ఏ టైల్ దగ్గర నుంచి బి హెడ్ వరకు గీయాలి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు తీసుకోవాలి. అదే ఏ ప్లస్ బి అని. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు తీసుకోవాలి. అది ఏ ప్లస్ బి. ఒకవేళ అలా లేకపోతే ఏం చేయాలి మనం? ఇదే డయాగ్రామ్ ఇచ్చాడు, ఏ ఎలా ఉంది బి ఎలా ఉంది అనుకోండి. అప్పుడు సో చేంజ్ చేసుకోవాలి, మనం వెక్టార్ ని చేంజ్ చేసుకోవాలి. అంటే డైరెక్షన్ అలాగే ఉండాలి కానీ మూవ్ చేసుకోవచ్చుగా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం కొని ఇంతవరకు కాపీ చేయండి. సో వెక్టార్ ఎడిషన్ అని రాశారా? వెక్టార్ ఎడిషన్, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ కానీ వెక్టార్ ఎడిషన్ కానీ. Let A and B are, let A and B, let A and B let A and B are two vectors directed let A and B are two vectors directed as shown below. See, ఈ రెండు వెక్టర్లు రాయండి. సో A and B ఇది రాయండి. సో ఈ బాక్స్ లో ఉన్నాయి 50 మార్క్స్ రాయండి. నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్ లో the resultant of A and B, the resultant of A and B, resultant of A and B bracket లో R bar equal to A bar plus B bar, bracket లో R bar equal to A bar plus B bar, R bar equal to A bar plus B bar is bracket లో వచ్చేసి is అన్నమాట. is shown below, is as shown below, as shown below, as shown below. జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ గుర్తుంటే చాలు. సో రిజల్టెంట్ ఎలా గీయాలి? ఇప్పుడు ఏ ప్లస్ బి అని అనుకోండి. ఫస్ట్ వెక్టార్ సెకండ్ వెక్టార్, ఏ ప్లస్ బి కావచ్చు ఏ మైనస్ బి కావచ్చు ఏదైనా. సో ఫస్ట్ వెక్టార్ టైల్ నుంచి సెకండ్ వెక్టార్ హెడ్ గీయాలి అంతే, అదే రూల్. ఈ డయాగ్రామ్ గీయండి. డయాగ్రామ్ గీసిన తర్వాత నోట్ అండ్ రాసి రాయండి. డయాగ్రామ్ గీసిన తర్వాత నోట్ అని చెప్పేసి రాసి రాయండి. రిజల్టెంట్ ఎలా రాస్తాం? Resultant is given by tail of first vector to head of the second vector. So example, next example రాయండి. Draw the resultant, draw the resultant R bar equal to A bar plus B bar. Draw the resultant R bar equal to A bar plus B bar for the following vectors. This is A bar, this is B bar. సో ఎలా ఉన్నాయి వెక్టర్స్? సో ఏ బార్ బి బార్ ఎలా ఉన్నాయి? దీనికి రిజల్టెంట్ ఐడెంటిఫై చేయాలి. రిజల్టెంట్ తో డయాగ్రామ్ గీయాలి. ఏ బార్ బి బార్ ఆర్ బార్ కావాలి.
సో రిజల్టెంట్ అంటే ఎప్పుడు సమ్ కాదు, ఒక్కోసారి డిఫరెన్స్ అవ్వచ్చు, మల్టిప్లికేషన్ అవ్వచ్చు. ఫైనల్ వాల్యూని రిజల్టెంట్ అంటాం. సో ఏ బార్ ప్లస్ బి బార్ ఏమవుతుంది? ఇలా డైరెక్ట్ గా గీసేద్దాం. టైల్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ టు హెడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్ గీసేద్దాం. ఇంతేనా? ఇలా గీసేయచ్చా? సో టైల్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ టు హెడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్ వస్తుందిగా, అదే కదా రూల్. గీయొచ్చా? సో గీయకూడదు. ఫస్ట్ ఏం చేయాలి? జాయిన్ చేయాలి. హెడ్ అండ్ టైల్ జాయిన్ చేయాలి. సో దీన్ని జాయిన్ చేయాలంటే బిని ప్యారల్ గా మూవ్ చేసుకోవచ్చు, లేదంటే ఏని ప్యారల్ గా తీసుకొచ్చాను. ఏని ప్యారల్ గా ఇక్కడ తీసుకొచ్చాను, లేదు బిని తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళాలి. సో ఏని అలాగే ఉంచేద్దాం, యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. బిని ఇలా పైకి మూవ్ చేస్తాం. ఇలా మూవ్ చేసుకోవచ్చా? ఇక్కడికి ఇలా మూవ్ చేసేయచ్చా? సో ఫైనల్ డయాగ్రామ్ ఏమవుతుంది? దిస్ ఈజ్ ఏ బార్, దిస్ ఈజ్ బి బార్. ఏని అలాగే ఉంచాలి, లేదంటే ఏకి ప్యారల్ లైన్ గీయండి, బికో ప్యారల్ లైన్ గీయండి. ఇక్కడ సరిపోతుందా? చూడండి, రెండు జాయిన్ అవ్వాలి, హెడ్ అండ్ టైల్ జాయిన్ అవ్వాలి. సో అందుకని ఏకో ప్యారల్ లైన్ గీసాను, ఈ బికో ప్యారల్ లైన్ గీసాను జాయిన్ అయ్యేలా. సో ఇప్పుడు జాయిన్ అయ్యా, హెడ్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ టు టైల్ ఆఫ్ సెకండ్ వెక్టార్ రెండు జాయిన్ అయ్యాయి. సో ఇప్పుడు ఏంటి బేసిక్ రూల్ ఏంటి? టైల్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ టు హెడ్ ఆఫ్ సెకండ్ వెక్టార్ రిజల్టెంట్ నెంబర్. సో this is the result. Is r bar equal to a bar plus b bar. మన ఎలా ఇచ్చినా వెక్టార్స్ ఎలా ఇచ్చినా మనం ఏం చేయాలి? ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. ఆ రెండు జాయిన్ చేసి అప్పుడు హెడ్ అండ్ టైల్ రూల్ మెథడ్ నుంచి, హెడ్ అండ్ టైల్ రూల్ నుంచి సో రిజల్టెంట్ యారో మార్క్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇది అర్థమైందా? ఇది ఫైనల్ లెక్క. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐడెంటిఫై ద రిలేషన్, ఫర్ ది ఫాలోయింగ్ వెక్టార్ డయాగ్రామ్. ఇది ఇచ్చిన డయాగ్రామ్. Which relation is correct? First one and one. So first one of options. Inga. ఇంకేమన్నా వస్తాయా? ఇంకేమన్నా వచ్చే పాసిబిలిటీ ఉందా? సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్. సో చూడండి, ఏ ఎలా ఉంది? బి టైల్ నుంచి సి హెడ్ వరకు ఉన్నాయి అండ్ బి అండ్ సి జాయిన్ అయ్యాం. సో బి హెడ్ సి టైల్ జాయిన్ అయింది. నెక్స్ట్ యారో మార్క్ ఏ స్టార్ట్స్ ఫ్రమ్ టైల్ ఆఫ్ ది బి అండ్ ఎండ్స్ ఎట్ హెడ్ ఆఫ్ సి. సో ఈ రూల్ ఫాలో అయింది కాబట్టి సో ఏ బార్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ సి బార్ అని రాసుకోవచ్చు. ఏ బార్ ఈక్వల్ టు బి బార్ ప్లస్ సి బార్ అని రాసుకోవచ్చు. సో రిమైనింగ్ ఏది వ్యాలిడ్. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఏం లేదు, ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయగలడు వస్తే ఆ టాపిక్ అర్థమైనట్టే. ఎలా ఇచ్చినా రాసుకోవచ్చు. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ఇది.
సో ఇది క్లారిటీ ఉంటే డయాగ్రామ్ ఎలా ఉన్నా మనం రాసుకోవచ్చు. ఇలా ఎన్న నెంబర్ ఆఫ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎన్న నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉంటే ఫైనల్ గా ఏదైతే హెడ్ టు టైల్ ఉందో, టైల్ టు హెడ్ ఉందో అదే రిజల్టెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పాలిగన్ ఏదైనా ఉంది, ఏ బార్, బి బార్, సి బార్, దిస్ ఈస్ డి బార్. Now what is the relation between ABCD? B bar equal to A bar plus B bar plus C bar. అంతే, ఇదే రూల్. ఎన్ని నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నా బేసిక్ రూల్ ఇదే, ఇదేం చేంజ్ అవ్వదు. అర్థమైంది కదా? నెక్స్ట్, సో డయాగ్రామ్ అయితే చేసాం మనం. డయాగ్రామ్ ఇస్తే రిజల్టెంట్ ఎలా ఉంటుందో ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ వన్, మనకు కావాల్సింది ఏంటంటే వాల్యూస్ ఇచ్చే, అంటే ఏ కి బి కి వాల్యూస్ ఇచ్చి అండ్ యాంగిల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రిజల్టెంట్ ఎలా ఉంటుంది. సో A is 5, B is 10 now, and they are making an angle 30 degrees with each other. Now identify the resultant అన్నాడు. అప్పుడు ఫస్ట్ కేసులో ఏం చూసాం మనం, వెక్టార్ ఇస్తే, డైరెక్ట్ గా వెక్టార్ ఇస్తే రిజల్టెంట్ అంటే యాడ్ చేస్తాం, A plus B అంటే యాడ్ చేస్తాం, A minus B అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. అదే డయాగ్రామ్ ఇస్తే ఇలా. సో అలా కాకుండా వాల్యూస్ ఇచ్చాడు, ఏ బార్ మాగ్నిట్యూడ్ ఇచ్చాడు, బి బార్ మాగ్నిట్యూడ్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు. సో అప్పుడు రిజల్టెంట్ అలా ఐడెంటిఫై చేస్తాం. సో దానికి ఏం చేస్తాం అంటే ట్రయాంగిల్ లా అండ్ పాలిగన్ లా ఉంది. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా, వెక్టార్ ఎడిషన్ చేయడానికి పారలగ్రామ్ లా గుర్తుందా లేదా, పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ అని, పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. సో ఆ మూడింటి నుంచి ఏదో ఒక దాని నుంచి చేస్తాం. ట్రయాంగిల్ లా అంటే ఏం కాదు, సో ఇప్పుడు చూసిందే ట్రయాంగిల్ లా అవుతుంది. ట్రయాంగిల్ అంటే కొత్తగా ఏం రాదు. సో దీంట్లో చూడండి, సో దీన్ని ఏబిసి ఉన్నాయి కదా, ఇలా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఏ, లెట్ ఇట్ బి ఏ, లెట్ ఇట్ బి బి, దిస్ ఈజ్ సి, సి ట్రయాంగిల్. సో దీని మ్యాటర్ లో చెప్పండి, అదే డెఫినేషన్ ఆఫ్ ట్రయాంగిల్ లా అవుతుంది. సో ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఏబిసి ట్రయాంగిల్ ఫామ్ చేసినాయా లేదా, ఫామ్ చేసినాయి. సో ఏ అండ్ బి ఆర్ టూ సైడ్స్ ఏనా, ఏబి ఎలా ఉన్నాయి ట్రయాంగిల్ కి, టూ సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. నెక్స్ట్ ఇది హైపోటెన్యూస్, హైపోటెన్యూస్ ఎలా ఉంది, డైరెక్షన్ రివర్స్ డైరెక్షన్ లో ఉంది. ఏ బి సి ఇలా ఉండాలి, కానీ రివర్స్ డైరెక్షన్ లో ఉంది. సో రివర్స్ డైరెక్షన్ లో తీసుకుంటేనే అది ఎలా వస్తుంది, రిజల్టెంట్ అవుతుంది. అలా కాకుండా రివర్స్ డైరెక్షన్ కాకుండా నార్మల్ డైరెక్షన్ తీసుకుంటే అది రిజల్టెంట్ అవ్వదు. సో దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, ఇఫ్ ఇట్ ఈస్ సి, సి ఎలా ఉంది అనుకోండి, అప్పుడు రిజల్టెంట్ ఆఫ్ ద సి రిజల్టెంట్ అని చెప్తామా ఆ డయాగ్రామ్ లో. సి ఇస్ రిజల్టెంట్ ఆఫ్ ఏబి అని చెప్తామా, చెప్పొచ్చు అలాగా. సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాయొచ్చా దానికి, ఆ డయాగ్రామ్ కి, ఈ డయాగ్రామ్ కి సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాయొచ్చా, రాయకూడదు. సో దీన్ని సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి రాయొచ్చు కదా, రాయొచ్చా లేదా, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఫర్ దిస్ డయాగ్రామ్. సో దీని నుంచి ట్రయాంగిల్ లా డిఫైన్ చేసేస్తాం. If two vectors are acting along the sides of a triangle, so A and B ఎలా ఉన్నాయి, sides of the triangle లో యాక్ట్ చేస్తున్నాయి. Now the resultant is given by the third side taken in reverse order. జస్ట్ దీన్నే చదువుతున్నాను, ఈ డయాగ్రామ్ నే చదువుతున్నాను, నేను కొత్తగా ఏం డెఫినిషన్ కొత్తగా చెప్పట్లా. సో ఈ డయాగ్రామ్ నే చెప్తున్నాను. If two vectors are represented by two sides of a triangle, then resultant is given by third side but taken in reverse order. ఇదే డయాగ్రామ్ చదువుతున్నా, మీరు ఎక్కడ గుర్తు వేరేగా గుర్తు పెట్టుకోగల, డెఫినేషన్ బ్యాడ్ చేయగల, ఈ డయాగ్రామ్ గుర్తుండి డయాగ్రామ్ రాయగలిగితే. సో మనకి డెఫినేషన్ అడగడం అనుకోండి, సో జస్ట్ ఈ డయాగ్రామ్ గుర్తుంటే అదే డెఫినేషన్, డయాగ్రామే డెఫినేషన్. సో డయాగ్రామ్ నే చదువుతున్నాను నేను. సో ఏ అండ్ బి ఎలా ఉన్నాయి, ఏ అండ్ బి రిప్రజెంట్స్ టూ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అవునా కదా. సో ఈ రెండు ఏం చేసినాయి, రెండు సైడ్లు రిప్రజెంట్ చేసినాయి. దెన్ థర్డ్ సైడ్ బట్ టేకెన్ ఇన్ రివర్స్ ఆర్డర్ గివ్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ. సో థర్డ్ సైడ్ రిప్రజెంట్ చేస్తుంది రిజల్టెంట్, కానీ ఎలా ఉంది, రివర్స్ ఆర్డర్ లో ఉంది. ఇది ఆర్డర్ ఇలా రావాలి, కానీ రివర్స్ ఆర్డర్ లో తీసుకోవాలి. సో రివర్స్ ఆర్డర్ లో తీసుకుంటే అది రిజల్టెంట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్స్ అంటే అదే, అంతే ఈ డయాగ్రామ్. ఇది అర్థమైందా ట్రయాంగిల్ లా.
సో ట్రయాంగిల్ డెఫినేషన్ రాయగలరు మీరు రాస్తారు ఓన్ గా రాస్తే వచ్చేసినట్టే. సో ఏం చెప్తున్నాను, ఇఫ్ టూ వెక్టార్స్ రిప్రజెంటెడ్ బై టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ దెన్ resultant is given by third side but taken in opposite order. Right. Next, triangle of vectors. Triangle, Triangle, triangle of vectors. Triangular definition: if two vectors are represented by two sides of a triangle, by the two sides of a triangle, the resultant is given by third side but taken in reverse order. Resultant is given by third side taken in reverse order. అందరూ అంత సీరియస్ గా ఉన్నారు. కోవిడ్ మందు కనిపెట్టిన సైంటిస్ట్ కూడా అంత సీరియస్ గా ఉన్నారు. టెన్షన్ పడుతున్నారా? సో టెన్షన్ పడితే ఉపయోగం ఉండదు. టెన్షన్ పెడితే ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ రాదు. ప్రశాంతంగా అంటే ఈ లెసన్ అయింది, ఆ లెసన్ మనం చేయగలుగుతామా లేదా, సో అది గుర్తుంచుకోండి చాలు. ఒక లెసన్ అయిందంటే ఆ లెసన్ మనం చేయగలుగుతున్నా లేదా అంతవరకే. సో చేయలేకపోతే ఏ టాపిక్ చేయలేకపోతున్నా ఒకసారి వర్కౌట్ చేసుకోండి. సో అది ఎవరిదా లేదు, సో మీరే చేసుకోవాలి వర్కౌట్. ఒక లెసన్ కంప్లీట్ అయ్యాక ఆ లెసన్ కంప్లీట్ చేయగలుగుతున్నావా లేదా, అంటే ఆ లెసన్ లో ప్రాబ్లమ్స్ అన్ని చేయగలుగుతున్నావా లేదా అనేది మీరు మీకు ఐడెంటిఫై చేసుకుంటే, సో అంతేగాని లాస్ట్ లోకి వెళ్ళి చదువుతాం, సో ఇప్పుడు వదిలేద్దాం ఈ లెసన్ అయిన వెంటనే మళ్ళీ మర్చిపోతాం, కొత్త లెసన్కి వెళ్తాం కదా పక్కన మర్చిపోతాం, అలా సో అలా చేయొద్దు ఈసారి. సో డేట్స్ ఏం మారవు, ఆల్రెడీ జేఈకి డేట్స్ వచ్చింది, తెలిసిందా లేదా? తెలిసిందా? ఇప్పుడు ఫిబ్రవరి నుంచే, ఫిబ్రవరి 1, మార్చి 1, ఏప్రిల్ 1, మే 1. ఈ 4 వీక్లో ఇప్పుడేం రాసుకోవచ్చు. సో అంటే జనవరి పెట్టాల్సింది ఫిబ్రవరి పెట్టాడు అంతే, 1 మంతే. సో ఇది ఏంటంటే మీకే బెనిఫిట్ అవుతుంది, లాంగ్ టర్మ్ వాళ్ళకే బెనిఫిట్, అవునా కదా? లాంగ్ టర్మ్ అంటే సో డేట్ ఏదో మీకో మే ఎండింగో లేదా జూన్ 1st వీక్ ఇచ్చాడు, బెనిఫిట్ ఎవరికి? మీకే బెనిఫిట్ అవుతుంది. ఎందుకని రెగ్యులర్ ఏంటి, సో థియరీ ఎగ్జామ్ రాయాలి, ప్రాక్టికల్ ఎగ్జామ్ రాయాలి. సో ఈ టైంలో ఆ టైంలో మనం చేయగలిగితే, సిన్సియర్గా వర్క్ చేయగలిగితే, సో అప్పుడు మనకి సీట్ వస్తుంది. సో ఎక్కువ పాసిబిలిటీ ఉంది ఈసారి, ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళకి టైం తగ్గింది కాబట్టి లాంగ్ టర్మ్ వాళ్ళకి పాసిబిలిటీ ఎక్కువ. సో ప్లస్ సో రివిజన్ కోసం వెయిట్ చేయదు, సో రివిజన్ కోసం వెయిట్ చేయకుండా ఏ లెసన్ ఆ లెసన్, ఈ లెసన్ అయింది చేయగలిగాం లేదా, లేదు ఆ లెసన్ అయ్యి జాయిన్ అయ్యాం, నెక్స్ట్ లెసన్ నుంచి కూర్చోండి. సో ఒక లెసనే ఉంటుంది పెండింగ్ మీకు, సో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో నెక్స్ట్ లెసన్ నుంచి చేయగలుగుతున్నాం లేదా, సో ఆ లెసన్ కంప్లీట్ అయిపోవాలి, ఆ లెసన్ అయ్యే లోపు మనం చేయగలగాలి. సో నేర్చుకోవడం, సో అందరం ఒకటే, సో అందరూ కొత్తగా నేర్చుకున్నారు. సో ఒకళ్ళు ఫాస్ట్ గా చేస్తాం, సో ఫాస్ట్ గా ఎప్పుడు చేస్తాం, మనం మ్యాథమెటికల్ గా స్ట్రాంగ్ గా ఉంటాయి. అంటే 2 into 2 4 అనేది మనకు ఐడియా ఉందనుకోండి, వెంటనే ఫాస్ట్ గా చేస్తాం. సో అది లేనప్పుడు స్లో అవుతుంది. అందుకని మ్యాథమెటిక్స్ కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి. సో అన్ని అక్కర్లా, మల్టిప్లికేషన్స్ మాక్సిమం కాన్సన్ట్రేట్ చేయగలిగి క్యాన్సిలేషన్ చేయగలిగితే, సో మ్యాథమెటికల్ సొల్యూషన్ కూడా కష్టమేం కాదు. మల్టిప్లికేషన్ ఫాస్ట్ గా చేయాలి. సో 12 into 12 అని అనుకోండి, మళ్ళీ చేస్తా కూర్చుందాం అనుకోండి, ఏమవుతుంది, అది ఎక్కువ టైం తీసుకుంటా. అదే 144 అని మనకు మైండ్ లో ఉందనుకోండి, సో ఫాస్ట్ గా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంటే మన కాన్ఫిడెన్స్ పెంచేది ఏంటి, సో మ్యాథమెటికల్ సొల్యూషన్ ఫాస్ట్ గా చేయగలిగితే మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మ్యాథమెటికల్ సొల్యూషన్ అంటే మ్యాథమెటికల్ ప్రొసీజర్ అంటే ఇక్కడ ఏముంటాయి, ఏ క్లాస్ ఉంటాయి,
సో మ్యాథమెటిక్స్ డిగ్రీ ఉంటాయి, లేదంటే మ్యాథమెటిక్స్ పీజీ ఉంటాయా? ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇక్కడ ఏమన్నా? కొన్ని ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, అది ఎంపీసీ వాళ్ళు చదువుతారు కదా, ఆ మ్యాథమెటిక్స్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. సో మనం ఫస్ట్ లో ట్రిగ్నోమెట్రీ మాట్లాడుకుందాం. సో విన్నారనుకోండి అవి అంతే. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్స్, టేబుల్స్ రావాలి. టేబుల్స్ వస్తే కొంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో టేబుల్స్ రాకుండా మనం అంటే స్పీడ్ అవ్వదు, ప్రాసెస్ స్పీడ్ అవ్వదు, చేయగలం, ప్రాసెస్ స్పీడ్ అవ్వదు, క్యాల్కులేషన్ ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది టేబుల్స్ అయి రాకపోతే. సో మనకేం మ్యాథమెటిక్స్, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్, 10th క్లాస్ మ్యాథమెటిక్స్, 9th క్లాస్ మ్యాథమెటిక్స్ ఏమి ఉండదు. 4th 5th లో ఉన్న మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇక్కడ మనం చేసేది. మనం క్యాల్కులేషన్ చేయాల్సిన మ్యాథమెటిక్స్ ఏంటి? 4th 5th లో ఉన్న క్యాల్కులేషన్సే. సో అవి ఇబ్బంది పడవద్దు, సో అవి పర్ఫెక్ట్ గా రావాలి. అంటే మనం టాపిక్ అంతా చదువుతాం, క్యాన్సిలేషన్ సరిగ్గా చేయలేదు అనుకోండి అంటే ఏంటి? ప్యూర్ గా మన నెగ్లిజెన్సీయే. మన టాపిక్ కి 1 వీక్ 10 days ఒక లెసన్ చదువుతున్నాం, కానీ క్వశ్చన్ వచ్చిన తర్వాత క్యాల్కులేషన్ చేయలేకపోతున్నాం. సో అప్పుడు యూజ్ ఉంటుందా? యూజ్ ఉండదు. సో దానికి ఏం చేయాలంటే క్యాల్కులేషన్ మిస్టేక్స్ ఒకవేళ వస్తున్నట్టయితే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రతి ఎగ్జామ్ లో ట్రై చేయాలి. సో ఓవర్కమ్ చేయాలి. సో దేని మిస్టేక్స్ ని అవాయిడ్ చేయాలి. మిస్టేక్స్ అవాయిడ్ అయితేనే, క్యాల్కులేషన్ మిస్టేక్స్ అవాయిడ్ అయితేనే మనకి మాక్సిమం నెగిటివ్ మార్క్స్ తగ్గుతాయి. అవునా కదా? క్యాల్కులేషన్ మిస్టేక్ ఎప్పుడు వస్తుంది? మనకి ఈజీ క్వశ్చన్ టచ్ చేస్తాం, సో ఫాస్ట్ గా చేస్తాం, క్యాల్కులేషన్ మిస్టేక్ వస్తుంది. సో అది రాకుండా ఉంటే మనకి ఒక్క క్వశ్చన్ పోయింది అనుకోండి, ఎన్ని మార్కులు పోతాయి? క్యాల్కులేషన్ మిస్టేక్ వల్ల ఒక క్వశ్చన్ పోయింది, ఒక క్వశ్చన్ తప్పు చేసి 2 మార్కులు పోయినట్టు ఎన్ని మార్కులు పోతాయి? -1 -5 -5 మార్క్స్, 5 మార్క్స్ పోయినట్టు మనకి. సో -1 వచ్చింది, ఆల్రెడీ వచ్చింది. సో 4 రావాలి, +4 రావాల్సింది, -5 వచ్చింది అంటే -1 వచ్చింది, +4 రావాల్సింది, -1 వస్తుంది అంతే. అంటే 5 మార్క్స్ పోయినట్టు ఒక క్వశ్చన్. సో అందుకని క్యాల్కులేషన్ మిస్టేక్స్ ఉండకూడదు. సో ఐడెంటిఫై చేసుకోండి. మనం చేస్తున్నాం 45 క్వశ్చన్స్, లేదు 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసాం వీకెండ్ ఎగ్జామ్ లో, అందులో క్యాల్కులేషన్ మిస్టేక్స్ ఎన్ని 5 వచ్చినాయి అనుకోండి. సో కంపల్సరీ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిందే. సో 1 or 2 అంటారా, అది ఓవర్ లుక్ లో వెళ్తే అవి కూడా లేకుండా తర్వాత ప్రాక్టీస్ చేయాలి. సో 1 or 2 ఓకే, మేనేజబుల్, అంటే మేనేజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. 5 కన్నా ఎక్స్ట్రా వస్తున్నాయి క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అంటే, సో క్యాలిక్యులేషన్ మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. చూసుకోండి ఒకసారి. సో ఎగ్జామ్ నుంచి సో మీరు ఐడెంటిఫై చేసుకోండి, ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మాట్లాడాలి. నెక్స్ట్ సో రాశారు కదా ట్రయాంగిల్ ఈ డయాగ్రామ్, దీని నుంచి డెఫినేషన్ రాస్తాం. సో ఎక్కడ బై హార్ట్ చేయొద్దు, డెఫినేషన్ దీని నుంచే. పాలిగన్ లా కూడా అలాగే చెప్తాం. సో n-1 వెక్టార్స్ ఈచ్ సైడ్ ని రిప్రజెంట్ చేసినాయి అనుకోండి, రిజల్టెంట్ ఏంటి? రిమైనింగ్ సైడ్ రిజల్టెంట్ బట్ టేకెన్ ఇన్ ఆపోజిట్ ఆర్డర్. సో నెంబర్ ఆఫ్ n-1 వెక్టార్స్ ఉన్నాయి, ఎన్నైనా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ A B C D E F అని. సో దీనికి రిజల్టెంట్ ఎలా ఉంటది? రిజల్టెంట్ ఎలా గీయాలి దీనికి? సో ఏ టైల్ నుంచి F హెడ్ గీయాలి. సో దిస్ ఈస్ ద రిజల్టెంట్. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు? if n-1 number of vectors so acting along each side of the polygon, then remaining side gives the resultant but taken in the reverse order. ఇవి అన్ని సైడ్స్ అనుకుంటే నేను కొన్ని తీసుకున్నా, 6 తీసుకున్నా, 7 తీసుకున్నా, 7 సైడ్స్ తీసుకున్నా. అలా కాకుండా n తీసుకుంటే n-1 ఒక ఆర్డర్ లో ఉంటే లాస్ట్ ఇంకో ఆర్డర్ లో ఉంటది, ఆ రివర్స్ ఆర్డర్ లో ఉన్నది రిజల్టెంట్ అవుతుంది. చూడండి రివర్స్ ఆర్డర్ లో ఉందా, ఒరిజినల్ గా ఇలా వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది, ఇది క్లాక్ వైజ్ ఉంది, ఇదే రిజల్టెంట్. ఈ అన్నిటికీ రిజల్టెంట్ ఏంటి? ఇది. సో ఎలా వచ్చింది అది? ఎలా వస్తుంది అది? దీని నుంచే ఏకి బికి రిజల్టెంట్ ఏది? ఇదేనా? నెక్స్ట్ దీనికి రిజల్టెంట్ ఇది a ప్లస్ బి, a ప్లస్ బికి సి కి రిజల్టెంట్ ఇది, ఇదేనా? a ప్లస్ బి ప్లస్ సి. సో a ప్లస్ బి ప్లస్ సి కి డి కి రిజల్టెంట్ ఇదేనా? సో a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. సో
సో దీనికి రిజల్టెంట్ ఇలా గీయాలి ఈ టైల్ నుంచి దీని హెడ్. దిస్ ఈజ్ a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ప్లస్ e. మరి దీనికి రిజల్టెంట్ ఏంటి ఇదేనా? దీనికి రిజల్టెంట్ అది ఇదే. సో అందుకని ఏం చేస్తాం, ఎన్ని సైడ్స్ ఉన్నా లాస్ట్ సైడ్ రివర్స్ ఆర్డర్ లో తీసుకుంటే అదే రిజల్టెంట్ అవుతుంది. ఎన్ని సైడ్స్ ఉన్నా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఇది ఇలా చేసుకోవాలి. సో 2 ఉన్నాయనుకోండి ఇంతే డయాగ్రామ్ వస్తుంది. మరి 3 ఉంటే ఏబిసి ఉంటే ఇది డయాగ్రామ్. ఏబిసి ఉంటే రిజల్టెంట్ ఏది ఇది. అదే 4 ఉంటే ఇది రిజల్టెంట్. తీసుకోగలరా మీరు అది? సో a ప్లస్ బి, a ప్లస్ బి ప్లస్ సి, a ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి అలా తీసుకోగలరా ఒక డయాగ్రామ్ తీసుకుంటే? సో అదే. సో పాలిగన్ అని చెప్తాం. ఎన్ని సైడ్స్ అయినా ఉండొచ్చు. రెగ్యులర్ పాలిగన్ అయితే 6 ఉంటాయి. సో ఎన్ని సైడ్స్ అయినా తీసుకోవచ్చు. సో నెక్స్ట్, సో మెయిన్ కాన్సెప్ట్ వెళ్దాం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. దానికి అప్లికేషన్స్ ఎక్కువ వెక్టార్స్. పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ ఆ డెరివేషన్ ఫస్ట్ ఇయర్ లో డెరివేషన్ ఉంటుంది. గుర్తుందా గుర్తులేదా? గుర్తుందా? ఆ డెరివేషన్ చేయనా గుర్తుందా? మనకి డెరివేషన్ తో పని లేదు. మనకి ఎక్కడ డెరివేషన్ అడగడగా డెరివేషన్ అడుగుతాడా? డెరివేషన్ తో పని లేదు. ఫైనల్ ఆన్సర్ ఉంటే చాలు. సో డెరివేషన్ కూడా చేద్దాం. సో ఇది ఉందంటే 2 వెక్టార్స్ a బార్ అండ్ b బార్ making an angle theta with each other. Making an angle theta with each other. This is a bar. This is a b bar. Angle between these two is theta. Then can you draw the resultant of these two? ఈ రెండింటికి రిజల్టెంట్ గీయగలరా? మనకి ఇలా ఉన్నాయనుకోండి గీసేస్తాం రిజల్టెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి హెడ్ అండ్ టైల్ అని. దీనికి సో 2 వెక్టార్స్ ఇలా ఉన్నాయి. సో దానికి రిజల్టెంట్ ఏంటి? 2 వెక్టార్స్ ఇలా ఉన్నాయి. దీనికి రిజల్టెంట్ ఎలా గీయాలి? సో దట్ గివ్స్ ద పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. పారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ నుంచి ఏం చేస్తాం అంటే సో రిజల్టెంట్ మధ్యలో వేస్తాం. ఈ రెండింటికి మధ్యలో వస్తుంది రిజల్టెంట్. మధ్యలో ఎందుకు వస్తుంది? ఇక్కడ రావచ్చుగా. ఇక్కడ ఎందుకు వస్తుంది? దీన్ని ప్యారల్ ఇక్కడ తీసుకోవచ్చుగా, ప్యారల్ గా మూవ్ చేయొచ్చుగా. ఇక్కడ గీస్తే ఏమవుతుంది అప్పుడు? ఇది ఏ బార్, ఇది బి బార్. ఇదే కదా రిజల్టెంట్. అంటే రిజల్టెంట్ ఎక్కడ వస్తుంది? సో దిస్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ఏ అండ్ బి. లేదా ఇంకా సింపుల్ గా చెప్పాలంటే సో నన్ను ఇటు సైడ్ నుంచి ఒకళ్ళు లాగుతున్నారు. సో ఇలా ఉంది హ్యాండ్. ఇటు నుంచి ఒకళ్ళు లాగుతున్నారు. నేను ఎటు మూవ్ అవుతాను? బాయ్స్ ఏమి ఇట్లా అవుతున్నారు, గర్ల్స్ ఇట్లా అవుతున్నారు. నేను ఎటు మూవ్ అవుతాను? అదే రిజల్టెంట్. రిజల్టెంట్ ఎటు ఉంటే అది మూవ్ అవుతాను. ఎటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది? ఈ మధ్యలో మూవ్ అవుతాను. ఇద్దరు ఈక్వల్ ఫోర్స్ అంటే నియర్లీ ఈక్వల్ ఫోర్స్ అనమాట. ఏం చేస్తాం? ఈ మధ్యలో మూవ్ అవుతా ఉంటారు. సో బాయ్స్ ఇట్లా అవుతున్నారు, గర్ల్స్ ఇట్లా అవుతున్నారు. ఇటు మూవ్ అవుతారు, మధ్యలో మూవ్ అవుతారు. ఇటు ఈ డైరెక్షన్ మూవ్ అవుతాం. రిజల్టెంట్ డైరెక్షన్ మూవ్ అవుతాం. రిజల్టెంట్ ఏంటి? రిజల్టెంట్ అంటే ఏంటి? నథింగ్ బట్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. మనం ఫిజిక్స్ లో మాట్లాడుకోవాలంటే ఫైనల్ గా ఎటు మూవ్ అవుతున్నాం అదే రిజల్టెంట్ అని చెప్తాం. రిజల్టెంట్ డైరెక్షన్ అని చెప్తాం. అర్థమైందా లేదా? సో ఇక్కడ కూడా అంతే. ఒక వెక్టార్ ఎలా ఉంది, ఒక వెక్టార్ ఎలా ఉంది, రిజల్టెంట్ ఎలా ఉంటుంది? ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది. అదే పారలగ్రామ్ లా. Now, so 2 vectors are represented by 2 sides of a parallelogram. Then resultant is given by the parallelogram ki 2 sides aithe dinne anta diagonal. Resultant is given by the diagonal of the parallelogram. Ade parallelogram la definition kuda diagram nunchi cheptam. So ee rendu 2 sides ni represent cheste resultant enti? Resultant gives the diagonal. So a bar is b bar is kada. So b parallel line is. So this is a b bar. ఇది b. సో ఇప్పుడు చూడండి a కి parallel line. సో parallelogram కంప్లీట్ అయిందా? సో this is the resultant. r bar equal to a bar plus b bar. సో a కి b కి మధ్యలో యాంగిల్ ఎంత? θ. సో r కి a కి మధ్యలో యాంగిల్ ఎంత? లెట్ ది ఆల్ఫా. ఆల్ఫా వేరు, θ వేరు. డయాగ్రామ్ లో చూడండి. θ is the angle between a and b. Theta is the angle between a and b, and alpha is the angle between resultant and a, r and a. r కి a కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? ఆల్ఫా. a కి b కి ఉన్న యాంగిల్ ఎంత? θ. So angle between two vectors is theta. Angle between resultant vector and first vector is alpha.
ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇది థీటా అయితే దీనికి యాంగిల్ థీటా అయితే ఇక్కడ కూడా థీటానే. ఇది థీటా కదా, ఈ లైన్ తోటి హారిజాంటల్ యాంగిల్ ఎంత, ఈ లైన్ తో హారిజాంటల్ యాంగిల్ థీటా అయితే అదే ప్యారల్ లైన్ గీసాను ఇక్కడ అంతే, ఇది కూడా థీటానే. ప్యారల్ లైన్ గీసినప్పుడు ఆ యాంగిల్ ఏం మారదు, జస్ట్ దీన్ని ఇక్కడ తీసుకొచ్చాను అంతే. ప్యారల్ లైన్ గీసాం కదా, యాంగిల్ ఏం మారదు అంతే. సో దిస్ ఈస్ థీటా. ఇది బి అయితే ఈ కాంపోనెంట్ ఏమవుతుంది? If it is B, this is a B cos theta. This one B sin theta. Okay na? B cos theta, B sin theta. ఇలా రాసుకోవచ్చా? సో దీన్నే ఇంకా ఎన్లార్జ్ చేసి ఒకసారి తీసుకొని చూడండి ఫైనల్ డయాగ్రామ్. Same other diagram. So this is A, this is B. So దీని parallel line ఇది. నెక్స్ట్ దీనికి కాంపోనెంట్స్ రాసాం. ఈ హారిజాంటల్ ఏమో B cos theta, ఈ వెర్టికల్ వచ్చేసి B sin theta. ఇది లేకుండా ఉంటే పారలెలోగ్రామ్ అయింది. నెక్స్ట్ దీనికి కాంపోనెంట్స్ రాసాం. this is B cos theta, this is B sin theta. సో దీంట్లో రిజల్టెంట్ ఫార్ములా ఏంటి? సో రిజల్టెంట్ R bar. So R bar equal to A bar plus B bar. ఇది వెక్టర్ నోటేషన్ లో magnitude of the resultant is given by magnitude of resultant is magnitude of R bar equal to square root A square plus B square plus 2AB cos theta. What is theta here? Theta is the angle between A and B. So directly is ఒకటే ఫార్ములా గుర్తుపెట్టుకోండి. డెరివేషన్ చేయట్లేదు. సో డెరివేషన్ చేయనా అవసరం లేదు. సో డైరెక్ట్ డెరివేషన్ అయినా ఇక్కడ R స్క్వేర్ కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. ఇది R రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ సైడ్ ఎంత? A plus B cos theta. ఈ సైడ్ ఎంత? B sin theta. పైథాగరస్ థియరం అప్లై చేయండి. R square equal to so this total whole square plus this square. పైథాగరస్ థియరం నుంచి R square equal to A plus B cos theta whole square plus B sin theta whole square. ఇంతేనా? పైథాగరస్ థియరం ఏంటి? డయాగోనల్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇలా రాసుకోవచ్చా? సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి. దిస్ ఇస్ లైక్ A plus B whole square నా. సో A square plus B square అంటే B square cos square theta plus 2AB cos theta plus దీని హోల్ స్క్వేర్ అంటే B square sin square theta. సో ఇది B square sin square theta, B square cos square theta. ఈ రెండిట్లో నుంచి B square కామన్ తీయండి. B square కామన్ తీస్తే ఫైనల్ గా A square plus B square into sin square theta plus cos square theta plus 2AB cos theta. So sin square theta plus cos square theta value ఎంత? 1. సో దీని ద్వారా స్టెప్ ఇది. అక్కడ R స్క్వేర్ ఉంది, ఇక్కడ R ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ వచ్చింది. చూడండి దీనికి R స్క్వేర్ ఉంది. R కావాలంటే అండర్ రూట్ అని పెడతాం. సో అండర్ రూట్ చేస్తే వచ్చేది ఏంటి? ఇదే వాల్యూ. సో ఈ డెరివేషన్ అంతా మనకు అవసరం లేదు. సో మళ్ళీ డెరైవ్ చేయమని అడగడానికి ఎగ్జామ్ లో అడుగుతాడా? డెరివేషన్ అడుగుతాడు ఎగ్జామ్, అవసరం లేదు. సో డైరెక్ట్ గా రిజల్టెంట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta. ఒక టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తారంటే p స్క్వేర్ ప్లస్ q స్క్వేర్ ప్లస్ 2pq cos theta అంటాం. ఒక మెటీరియల్ అలాగే ఉంటుంది. సో ఏదైనా సరే 2 వెక్టార్స్ a and b 2 వెక్టార్స్ అయితే resultant is given by r equal to square root of a square plus b square plus 2ab cos theta. So this is the final value of resultant, magnitude of the resultant r. So దాంట్లో c అని కూడా రాసుకోవచ్చు. సింపుల్ గా రాసేస్తే స్క్వేర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta. ఈ ఆన్సర్ ఎందులో వస్తుంది? ఐజేకేల్ లో వస్తుందా? మాగ్నిట్యూడ్ అంటున్నాం, ఓన్లీ నెంబర్ వస్తుంది. ఐజేకేల్ రావు ఇక్కడ ఐజేకేల్ ఉండవు. ఎందుకని ఏ వాల్యూ ఇస్తాడు, బి వాల్యూ ఇస్తాడు, యాంగిల్ ఇస్తాడు, అప్పుడే సాల్వ్ చేయాలి. ఏ వాల్యూ 5, బి వాల్యూ 6, థీటా 30 అని అనుకోండి. మూడు తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, ఆర్. అర్థమైందా? ఐజేకేల్ ఉంటే అసలు మనం సాల్వ్ చేయగలం, డైరెక్ట్ గా యాడ్ చేసేయచ్చు. ఫస్ట్ మెథడ్ ఐజేకేల్ ఉంటే రిజల్టెంట్ అంటే ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఐని అయితే యాడ్ చేస్తాం, జే కే అయితే యాడ్ చేసేస్తాం. ఇది రిజల్టెంట్. Now what is the angle between resultant and the first vector alpha? Alpha కి ఏమన్నా ఫార్ములా చెప్పగలరా? ఇక్కడ ఆల్ఫా కదా, ఇదేనా ఆల్ఫా? చూడండి, దిస్ ఇస్ ఆల్ఫా, సో ఇట్ ఈస్ ఆల్ఫా. సో ఈ ఆల్ఫా ఫార్ములా అని చెప్పగలరా? ఈ ట్రయాంగిల్ నుంచి tan ఆల్ఫా చెప్పండి. tan ఆల్ఫా ఫార్ములా from the diagram tan alpha equal to opposite side by adjacent side అనే tan theta ఫార్ములా. సో ఆపోజిట్ సైడ్ ఎంత? b sin theta by a plus b cos theta. ఇది కూడా గుర్తుండాలి. సో tan alpha ఫార్ములా. సో దీస్ ఆర్ ది మెయిన్ ఫార్ములాస్. అంటే పారాగ్రామ్ లా రాసేసి ఈ ఫార్ములాస్ రెండు రాసుకుంటే చాలు. సో డయాగ్రామ్ ఈ ఫార్ములాస్ ఇది అవసరం, ఈ డెరివేషన్ ఏం అవసరం, ఇది అవసరం లేదు, జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పాను. ఇస్ నాట్ రిక్వైర్డ్. మిగిలింది కాదు.
నెక్స్ట్ స్పెషల్ కేసెస్ చూద్దాం. సో రిజల్టెంట్ మ్యాక్స్ ఎప్పుడు అవుతుంది? based on theta. If theta equal to 0, then theta 0 in that. If theta equal to 0, then r ఏమవుతుంది? r equal to cos 0 ఎంత? 1. సో ఈ వాల్యూ 1 అయిపోతుంది. సో a square plus b square plus 2ab కదా. సో a plus b whole square అని రాసుకోవచ్చా? సో చూడండి అక్కడ స్క్వేర్ రూట్ a square plus b square plus 2ab అవుతుంది. If theta equal to 0, then cos theta equal to 1. Theta 0 అయితే cos theta ఎంత? 1 అవుతుంది. Then the value becomes a square plus b square plus 2ab. So a square plus b square plus 2ab value ఎంత? a square plus b square plus 2ab value ఎంత? a plus b whole square అని రాసుకోవచ్చు. అవునా కదా? సో దీన్ని a plus b whole square రాస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి then r equal to a plus b, r equal to a plus b. సో దీన్ని ఏమనొచ్చు? మాక్సిమం అనొచ్చు. సో r max a plus b. సో theta 0 అంటే ఇంకేమనొచ్చు? దీన్ని ప్యారలల్ అనొచ్చా? సో కేస్ 1, theta equal to 0 or vectors are parallel to each other, then resultant is a plus b. అంటే డైరెక్ట్ గా ప్యారలల్ అన్నాడు అనుకోండి, వెక్టార్స్ ప్యారలల్ గా ఉంటే రిజల్టెంట్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ ది 2 వెక్టార్స్ అవుతుంది. సమ్ ఆఫ్ ది మాగ్నిట్యూడ్ ఆఫ్ 2 వెక్టార్స్. సో సింపుల్ గా క్వశ్చన్ లో 2 వెక్టార్స్ 5 and 10 are parallel to each other, then what is the resultant అన్నాడు అనుకోండి. సో ఏం చేయాలి? 5 plus 10 అంటే 15 అవుతుంది రిజల్టెంట్. So if theta equal to 0 or parallel, then resultant is a plus b, that is equal to the maximum. Maximum value ఎంత? సో వెక్టార్స్ సమ్ యాంగిల్ తో ఉంటే మాక్సిమం ఎంత వస్తుంది? a plus b నే మాక్సిమం వస్తుంది. అందుకని మనం రాదన్నమాట. సో యాంగిల్ ఎంత అయినా తీసుకోండి. మీరు 30 తీసుకుంటారా, 40 తీసుకుంటారా, 90 తీసుకుంటారా, లేదా 270 తీసుకుంటారా, ఏ యాంగిల్ అయినా చెక్ చేయండి. సో a plus b కన్నా తక్కువే వస్తుంది. ఇక్కడ theta బదులు ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసినా అది ఎంతకన్నా తక్కువ ఉంటది? a plus b కన్నా తక్కువే ఉంటుంది. అదర్ దాన్ 0 ఏ యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసి a plus b కన్నా తక్కువ ఉంటుంది. సో మాక్సిమం వాల్యూ ఎంత అని చెప్తాం? a plus b. మాక్స్ ఎప్పుడు వస్తుంది? theta equal to 0 గానీ 2 వెక్టార్స్ ప్యారలల్ గానీ అయితే. కేస్ 1, కేస్ 1, if theta equal to 0 or ORR, theta equal to 0 or vectors are parallel, if theta equal to 0 or 2 vectors are parallel, then max is r max equal to a plus. ఈ రెండు స్టెప్లు రాసుకోండి. లేదు గుర్తుండదు అనుకుంటే ఇది చెప్పి రాసుకోండి. ఫైనల్ ఏది? నెక్స్ట్ కేస్ 2. If theta equal to 180 degrees or anti-parallel, సో theta గాని 180 ఉంటే, ఇక్కడ ఉన్న యాంగిల్ ఈ డయాగ్రామ్ లో ఉన్న theta 180 డిగ్రీస్ ఉంటే, సో 180 డిగ్రీస్ ఉంటే ఏంటి? సో b ఎలా ఉంటే a ఎలా ఉంటుంది. దెన్ యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ 180. 180 డిగ్రీస్ అవ్వాలంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో ఉండాలి. ఇది 180 డిగ్రీస్. సో 0 డిగ్రీస్ అంటే సో ఈ రెండు ప్యారలల్. లేదు అదే డయాగ్రామ్ ఇలా కూడా ఉండొచ్చు, ఇది కూడా ప్యారలల్. రెండు ఇలా ఉన్నా లేదు ఇలా ఉన్నా ప్యారలల్. ఒకదాని వెనకాల ఒకటి ఉన్నా లేదు పక్క పక్కన ఉన్నా రెండు ప్యారలల్ డయాగ్రామ్స్. నెక్స్ట్ యాంటీ ప్యారలల్ అంటే ఇది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఉంటాయి. ఆపోజిట్ గా ఉంటే యాంటీ ప్యారలల్. అప్పుడు 180 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఇక్కడ.
సో r ఈక్వల్ టు a మైనస్ b వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ మినిమం. ఇక్కడ cos 180 minus 1 అందుకని a square plus b square minus 2ab వస్తుంది అండర్ రూట్. ఇంకో స్టెప్ రాస్తాం. Next 90 degrees. Case 3. If theta equal to 90 degrees. Case 3. If theta equal to 90 degrees or 90 degrees and 90 perpendicular to each other. So then go to perpendicular one. So A ఎలా ఉంటే దానికి perpendicular గా B ఉంది. సో ఈ కేసులో 90 degrees వస్తుంది. సో ఇన్ దట్ కేస్ రిజల్టెంట్ ఏమవుతుంది? సో cos 90 వాల్యూ ఎంత? 0. cos θ బదులు 90 రాసాం అనుకోండి, cos 90 0 అయిపోతుంది. అంటే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో రిజల్టెంట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. ఇది కేస్ 3. కేస్ 3 అని పెట్టేసి రాయండి. if theta equal to 90 are perpendicular then resultant is r equal to square root a square plus b square. నెక్స్ట్ సో ఇవి కాకుండా వేరే యాంగిల్స్ కంటే సో మాక్సిమం ఎంత వస్తుంది? a ప్లస్ b. మినిమం ఎంత వస్తుంది? a మైనస్ b. ఆ రెండు వాల్యూస్ కి మధ్యలోనే వస్తాయి. ఏ యాంగిల్ తీసుకున్నా ఆ రెండు వాల్యూస్ కి మధ్యలోనే వస్తాయి. నెక్స్ట్ వన్. సో దీనికి స్పెషల్ కేసెస్ ఆల్ఫా. సో ప్రతి కేసులో ఆల్ఫా కూడా రాయండి, tan ఆల్ఫా కూడా ఏమవుతుందో రాయండి. ఫస్ట్ కేసు రాయలేదు కదా మనం. ఫస్ట్ కేసులో tan ఆల్ఫా ఏమవుతుంది? ఫస్ట్ కేసులో θ ఎంత? 0. సో 0 అయితే tan ఆల్ఫా ఎంత అవుతుంది? కేస్ 1 లో ఈ ఖాళీ ఉండేది కూడా రాయండి. సో tan ఆల్ఫా ఈక్వల్ టు b sin 0 బై a ప్లస్ b cos 0. sin 0 0 కదా. సో టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. సో tan ఆల్ఫా 0 అయిందంటే ఆల్ఫా ఎంత? 0నే. సో ఆల్ఫా ఈక్వల్ టు 0.
నెక్స్ట్ కేస్ 2 లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. tan ఆల్ఫా ఈక్వల్ టు b sin 180 బై a ప్లస్ b cos 180. sin 180 ఎంత? sin 180 ఎంత? sin 180 -1 1 0 -1 ఉంటదా అసలు? sin వాల్యూస్ -1 ఉండదు. 0. sin 180 0. sin 180 is 0. So in this case also alpha 0 అనేది. నెక్స్ట్ థర్డ్ కేస్ లో ఇక్కడ tan alpha 90 కదా, b sin 90 by a plus b cos 90. sin 90 1, cos 90 0. sin 90 బదులు 1 రాసి ఇక్కడ 0 రాయండి. సో b by a అవుతుంది. b by a. So what is alpha there? Alpha అంటే ఏంటి? Alpha is the angle between the resultant and first vector. Alpha is the angle between the resultant and first vector. ఇది మూడు కేసులకి ఆల్ఫా లేదు. అక్కడ ఖాళీ లేకపోతే సెపరేట్ గా రాసింది. ఫస్ట్ కేసు దగ్గర ఖాళీ ఉంటే దీన్ని కూడా సో అక్కడ రాయండి. సెకండ్ కేసు దగ్గర రాయండి, ఇది థర్డ్ కేసు దగ్గర ఇది రాయండి. మరి వెక్టర్ ఎడిషన్ అన్నాం, మరి సబ్ట్రాక్షన్ అంటే ఇదే a బార్ ప్లస్ b బార్, ఇది వాల్యూ ఇది. మరి a బార్ మైనస్ b బార్ అయితే a బార్ మైనస్ b బార్ కావాలి. అప్పుడు b బదులు b ఎక్కడ ఉండదో అక్కడ మైనస్ b సబ్స్టిట్యూట్ చేయించాలి. ఈ ఈక్వేషన్ అన్నిటిలో కూడా b ఎక్కడ ఉండదో అక్కడ మైనస్ b సబ్స్టిట్యూట్ చేస్తే a బార్ మైనస్ b బార్ కి వచ్చేస్తుంది ఆన్సర్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ subtraction. So if r bar equal to a bar minus b bar, if r bar equal to a bar minus b bar, then magnitude of the resultant is a square plus b square minus 2ab cos theta. If r bar equal to a bar minus b bar, then resultant magnitude of the resultant is square root a square plus b square minus 2ab cos theta. This step right. Next ikkada, so b badalu minus b ra, this is minus, here also minus. b badalu minus b ra. Next one. Example there. English specifications in aspect la aitappudu annu substitute cheskondi. Next example, if modulus of a bar plus b bar equal to modulus of a bar minus b bar, then calculate angle between a and b. If modulus of a bar equal to modulus of b bar, then identify the angle between a and b. Modulus of a bar plus b bar and a రాసాం మనం.
Modulus of a bar plus b bar అంటే so what is given? Modulus of a bar plus b bar equal to modulus of a bar minus b bar. Modulus of a bar plus b bar అంటే ఏం కాదు రిజల్టెంట్ r నే రాసుకుందాం. సో దీని ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab cos theta equal to square root a square plus b square minus 2ab cos theta. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను అంతే. ఓకేనా? అర్థమైందా ఇది? సో బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేసేయచ్చుగా. బోత్ సైడ్స్ స్క్వేర్ చేసాం అనుకోండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏమి ఉంటుంది? a square plus b square plus 2ab cos theta equal to a square plus b square minus 2ab cos theta. నెక్స్ట్ ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? a స్క్వేర్ b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిన తర్వాత 2ab cos theta equal to 2ab minus 2ab cos theta minus 2ab cos theta. సో ఇప్పుడు చూడండి 2ab కూడా క్యాన్సిల్ చేసేయచ్చుగా. క్యాన్సిల్ చేయొచ్చా చేయకూడదా? నెక్స్ట్ దీన్ని తీసుకురండి. తీసుకొస్తే మొత్తం ఏమవుతుంది? 2 cos theta. సో 0 నా 1 ఇట్ సైడ్ 0 రాయాలా 1 రాయాలా? దీన్ని తీసుకొచ్చాను అంతే. 0 రాయాలా 1 రాయాలా? 1 రాద్దామా? 1 0 ఏం లేదు, మొత్తాన్ని తీసుకొచ్చాంగా. అక్కడ ఏమున్నది? ఇంకా 0 ఉంటుంది. cos theta 0 అయితే theta ఎంత? మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు. ఇప్పుడు cos theta క్యాన్సిల్ చేసేసి కదా అనొచ్చు. అవునా? ఆ డౌట్ రాకుండా ఏం చేస్తానంటే మొత్తం 2ab cos theta ని తీసుకొచ్చి 4ab cos theta equal to 0. Then cos theta equal to 0. అంటే మాడ్యులస్ ఆఫ్ a బార్ ఈక్వల్ టు మాడ్యులస్ a బార్ ప్లస్ b బార్ ఈక్వల్ టు a బార్ మైనస్ b బార్ ఎప్పుడు అవుతుంది? θ 90 అయితేనే. θ 90 అయితేనే అవుతుంది. ఇది అడిషనల్ వెక్టార్స్ లో మెయిన్ ఫార్ములా ఇది. సో దీని నుంచే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాబ్లం a bar equal to, next examples రాయండి. a bar equal to 4i minus 3j, a bar equal to 4i minus 3j and b bar equal to 6i plus 8j, 4i minus 3j and b bar equal to 6i plus 8j, 6i plus 8j
then magnitude and direction of A bar plus B bar will be magnitude and direction of A bar plus B bar. Magnitude కావాలి, డైరెక్షన్ కూడా కావాలి. సరే మళ్ళీ రిపీట్ చేయనా క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఇఫ్ A bar equal to 4i minus 3j, B bar equal to 6i plus 8j, then magnitude and direction of A bar plus B bar. So A bar plus B bar magnitude కావాలి, నెక్స్ట్ అలాగే డైరెక్షన్ కూడా కావాలి. A bar ఎంత? So A bar equal to 4i minus 3j, B bar 6i plus 8j. మనకు కావాల్సింది ఏంటి? A bar plus B bar అయినా అంటే 10i plus 5j. డైరెక్ట్ వెక్టార్స్ ఇచ్చాడు కదా, డైరెక్ట్ గా చేసేసుకోవచ్చు. మాగ్నిట్యూడ్ ఎంత అవుతుంది? magnitude of vector ఎలా రాయాలన్నా స్క్వేర్ రూట్ ఆఫ్ i పక్కన ఉన్నది అంటే i కాంపోనెంట్ హోల్ స్క్వేర్ 10 హోల్ స్క్వేర్ ప్లస్ j కాంపోనెంట్ హోల్ స్క్వేర్ 5 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 100 ప్లస్ 25 125 రూట్ 125 అంటే ఎంత? 5 రూట్ 5 into 25 రాసుకోవచ్చుగా, 5 రూట్ 5 అవుతుంది. So 5 root 5. So 125 ని ఎలా రాస్తున్నారు? 5 into 25 అని రాసుకోవచ్చు రూట్ లో. దీన్ని సెపరేట్ చేసేయండి. రూట్ 5 into రూట్ 25 అవుతుంది. రూట్ 25 ఎంత? 5. రూట్ 5 అలాగే ఉంచాలి. ఇప్పుడు 5 రూట్ 5 అయింది. ఇది మాగ్నిట్యూడ్. సో వెక్టార్స్ ఇస్తే మాగ్నిట్యూడ్ ఎలా డైరెక్ట్ గా ఐడెంటిఫై చేసేయచ్చు. రెండు వెక్టార్లు యాడ్ చేయండి, సో దానికి మాగ్నిట్యూడ్ సాల్వ్ చేయండి. మరి యాంగిల్ కావాలి. సో దీంట్లో యాంగిల్ tan theta అంట. tan theta ఈక్వల్ టు సో y బై x రాయొచ్చు, x బై y రాయొచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ j కాంపోనెంట్ ఎంత? 5, i కాంపోనెంట్ ఎంత? 10. సో ఇక్కడ ఏం రాసుకోవచ్చు? y బై x రాసాం అనుకో, y కాంపోనెంట్ బై x కాంపోనెంట్ అంటే y ఎంత? 5, x ఎంత? 10, 5 by 10. సో tan theta ఎంత అయింది? tan theta equal to 1/2. This is with the positive x axis. Positive x axis తో అయితే అది x by y రాసాం అనుకోండి, అప్పుడు y axis తో అంటే ఒక వెక్టార్ ఇలా ఉంది, రెండు పాజిటివ్ లేగా, ప్లస్ i అంటే ఇటే ఉంటదిగా, ప్లస్ j అంటే ఇటే ఉంటదిగా. 5j ఉంది, 10i ఉంది. 10i అంటే ఈ డైరెక్షన్, ప్లస్ i అంటే పాజిటివ్ x డైరెక్షన్, ప్లస్ j అంటే పాజిటివ్ y డైరెక్షన్. అంటే వెక్టార్ ఇలా ఉంది. దిస్ ఇస్ వెక్టార్ a ప్లస్ b. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ కావాలనుకోండి ఏం చేస్తాం? దిస్ ఇస్ y, దిస్ ఇస్ x. ఇప్పుడు చూడండి tan theta ఏమవుతుంది? ఇక్కడ y బై x ఏనా? tan theta ఈక్వల్ టు y బై x రాస్తాం. అప్పుడు ఎప్పుడు యాంగిల్ దేంతో ఉంది? పాజిటివ్ x యాక్సిస్ తో. అదే y యాక్సిస్ తో కావాలనుకుంటే ఇదేదో 5 అనుకోండి, అప్పుడు tan 5 ఏం రాయాలి? tan 5 ఈక్వల్ టు x బై y అని రాసుకోవాలి. y యాక్సిస్ తో కావాలంటే x బై y, అదే x యాక్సిస్ తో కావాలంటే y బై x. y బై x అయితే x యాక్సిస్ తో యాంగిల్, అదే ఇది x, ఇది x, ఇది y. సో x బై y అయితే y యాక్సిస్ తో యాంగిల్. చూసుకోండి, అది కామన్ ప్రొసీజరే ప్రతి లెసన్ లో కూడా ఇది. సో y బై x రాసామంటే దేంతో యాంగిల్? అది పాజిటివ్ x యాక్సిస్, x యాక్సిస్ తో యాంగిల్. ఇది పాజిటివ్ లేదా నెగటివ్ x యాక్సిస్ తో యాంగిల్. అదే y బై x రాస్తే
x by y రాస్తే y యాక్సిస్. ఇది అలవాటు అవుతుంది. ఇంకా తర్వాత ఇంకా ఎగ్జాంపుల్స్ వస్తాయి. ఈ యాంగిల్. సో యాంగిల్ రాసినప్పుడు ఏం చేస్తాం, θ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/2 అని రాస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఏ ట్రక్ ట్రావెలింగ్ డ్యూ నార్త్, ఏ ట్రక్ ట్రావెలింగ్ డ్యూ నార్త్ at 20 meter per second, due north at 20 meter per second. A truck traveling due north at 20 meter per second. Turns turn TUR turns west, turns west and travels at the same speed, turns west and travels at the same speed, then change in velocity, then change in velocity is సో ఫస్ట్ 20 మీటర్ పర్ సెకండ్ ఏ డైరెక్షన్ ట్రావెల్ అవుతుంది, నార్త్ ట్రావెల్. సో ఒరిజినల్ డైరెక్షన్స్ మెన్షన్ చేసుకుంటే, సో ఇట్ ఈస్ ఈస్ట్, సో దిస్ వన్ వెస్ట్, దిస్ వన్ నార్త్, దిస్ వన్ సౌత్. ఇవే కదా బేసిక్ డైరెక్షన్స్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో ఫస్ట్ ఏ డైరెక్షన్ లో ట్రావెల్ అవుతుంది, నార్త్ ట్రావెల్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుంటే నార్త్ ట్రావెల్ అయింది అనుకుంటే, ఎంత వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ ఏమంటున్నాడు, టర్న్స్ వెస్ట్, ఇక్కడ వచ్చిన తర్వాత వెస్ట్ వచ్చింది, ఎంత వెలాసిటీ సేమ్ స్పీడే 20 మీటర్ పర్ సెకండ్. సో ఇది v1 అనుకుంటే ఇది v2. సో లెట్ ఇట్ బి v1, లెట్ ఇట్ బి v2. సో మనకి ఏం కావాలి, చేంజ్ ఇన్ స్పీడ్, చేంజ్ కావాలి. చేంజ్ అంటే ఎప్పుడు డిఫరెన్స్,
changing speed or velocity. So delta V equal to V2 minus V. V2 minus V1. V2 20, V1 20. 0 అవుతుంది అంతేనా? సో డైరెక్షన్స్ కన్సిడర్ చేస్తాం. డైరెక్షన్. సో ఇది ఏ యాక్సిస్ ఉంది? V1 ఏ యాక్సిస్ లో ఉంది చూడండి. V2 ఏ యాక్సిస్ ఉంది చెప్పండి. V2. సో 20 మైనస్ I రైట్ సార్. ఇక్కడ ఐజేల్ దేని రిప్రజెంట్ చేస్తే డైరెక్షన్ నే. సో V2 ఏ డైరెక్షన్ లో ఉంది? నెగటివ్ x యాక్సిస్ ఉంది, అందుకని 20 పక్కన మైనస్ I రాశారు. మాగ్నిట్యూడ్ 20, డైరెక్షన్ మైనస్ I. మైనస్ V1 20 ఏ డైరెక్షన్? పాజిటివ్ y అంటే ప్లస్ j 20j. వెక్టర్ నోటేషన్ లో ఇలా వస్తుంది. అర్థమైందా? సో వెక్టార్స్ ఉన్నప్పుడు కంపల్సరీ అంటే డైరెక్షన్స్ ఉన్నాయి, డైరెక్షన్ మారిపోయింది. సో స్పీడ్ సేమే కానీ డైరెక్షన్ మారిపోయింది. డైరెక్షన్ మారిపోయిందంటే సో కంపల్సరీ మార్చాలి, మన ఐజేల్ మార్చుకోవాలి. సో ఫైనల్ వెక్టర్ ఏమవుతుంది? -20i -20j. మాగ్నిట్యూడ్ ఎంత? సో magnitude of this one is square root of -20 whole square plus -20 whole square. So this is equal to square root 800. 400 plus 400. So 20 root 2. సేమ్ ఏ ఉన్నప్పుడు రూట్ 2 రాసేయచ్చు. ఈ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, ఆ వాల్యూ బయట రాసి రూట్ 2 రాసి 20 రూట్ 2. 10 హోల్ స్క్వేర్ 10 హోల్ స్క్వేర్ ఉంటే 10 రూట్ 2. 5 హోల్ స్క్వేర్ 5 హోల్ స్క్వేర్ ఉంటే 5 రూట్ 2 రాస్తాం. సాల్వ్ చేసుకున్నా అలాగే వస్తుంది. ఇది మ్యాగ్నెట్. సో ఇక్కడ ఏం చేసాం మనం? డైరెక్షన్స్ రాసుకోవాలి. ఇది మెయిన్. ఐజేల్ రాయటం మెయిన్.
Next problem. Next. For the resultant of two vectors to be maximum. Next problem. For the resultant of two vectors to be maximum. For the resultant of two vectors to be maximum, then what must be the angle between them? What must be the angle between them? Maximum అవ్వాలంటే యాంగిల్ ఎంత ఉండాలి? 0 degrees. Next question. Next one. Two forces each of magnitude F. So previous దానికి ఆన్సర్ ఎంత? maximum అవ్వాలంటే యాంగిల్ ఎంత ఉండాలి? 0 ఉండాలి. Next question. Two forces each of magnitude F. Each of magnitude F have a resultant of the same magnitude F. Have a resultant of the same magnitude F. Full stop. The angle between the two forces is. The angle between the two forces is. So repeat చేస్తున్నాను question. Two forces each of magnitude F have a resultant of same magnitude F. Then angle between the two forces. So individual forces F, resultant కూడా F. అంటే R equal to F, A equal to F, B equal to F. Then identify theta. అదే equation. 120. 120. So formula ఉంది R కి R equal to square root of A square plus B square plus 2AB cos theta. So R equal to square root A square plus B square plus 2AB cos theta. అదే both sides square తీసుకున్నాం అనుకోండి ఏమవుతుంది? R square equal to A square plus B square plus 2AB cos theta. Now from given theta R equal to A equal to B equal to F. Two forces equal to F అన్నాడు, resultant also F అన్నాడు. అందుకని R equal to F, A equal to B equal to F. అదే సబ్స్టిట్యూట్ చేయండి. R బదులు A బదులు B బదులు కూడా F సబ్స్టిట్యూట్ చేయండి. సో F square equal to F square plus 2F F cos theta. So F square equal to 2F square plus 2F square cos theta. Right chalaga. So ikkada F square common is cancel chesam. So 1 equal to 2 plus 2 cos theta. ఈ 2 ని తీసుకురండి. So 1 minus 2 equal to 2 cos theta. 1 minus 2 అంటే ఎంత? minus 1 equal to 2 cos theta. Then cos theta equal to minus 1 by 2. Cos theta minus 1 by 2 అయిందంటే theta possibility ఏంటంటే 120 degrees ఏ possibility. So theta should be 120.
Next problem. Next one. A particle is a particle is a particle. A particle is a simultaneously acted by two forces. A particle is a simultaneously acted by two forces, 4 Newton and 3 Newton. Acted by two forces, 4 Newton and 3 Newton. Then the net force acting on the particle is. Then the net force acting on the particle is. Net force acting on the particle is. So options given are option A 7 newtons, 5 newtons, 1 Newton, between 1 and 7 Newton. So which one is correct? Why? So direction ఇవ్వలేదుగా మనకి, డైరెక్షన్ ఇవ్వలేదు కానీ మాక్సిమం ఎంత అవుతుంది, మాక్సిమం ఎంత అవుతుంది, సమ్ ఆఫ్ దీస్ టూ నా. సో ఆర్ మ్యాక్స్ ఎంత అవుతుంది 4 + 3. నెక్స్ట్ ఆర్ మినిమం 4 - 3 అంటే 7 1. ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది ఆన్సర్. ఇప్పుడు కూడా ఈ రెండింటి మధ్యలో ఏ యాంగిల్ అయినా సరే ఆ రెండింటి మధ్యలోనే ఆన్సర్ వస్తుంది, అవునా. సో ఇక్కడ యాంగిల్ స్పెసిఫై చేయలేదు కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఇన్ బిట్వీన్ మాక్సిమం అండ్ మినిమం. మాక్సిమం వాల్యూ is 7, minimum value is 1. So correct answer is fourth one, between 1 and 7. Between 1 and 7 is the correct one. Next, forces F1 and F2. So answer ఏమవుతుంది 1 and 7 newtons. Next problem రాయండి. Two forces F1 and F2. Two forces F1 and F2. Two forces F1 and F2 act on a point mass. Act on a point mass. Act on a point mass in two mutually perpendicular directions. In two mutually perpendicular directions. Full stop. Then the resultant of these forces is. So perpendicular and theta value anta, theta equal to 90 degrees. So resultant formula is square root of a square plus b square plus 2ab cos theta. You have given that a equal to f1 and b equal to f2. This is given data. First vector is f1, second vector f2, and they are perpendicular, means theta equal to 90. Then substitute all these values in this equation, then you will get the answer. So this is f1 square plus f2 square plus 2f1 f2 cos 90. Cos 90 and 0. So f1 square plus f2 square is the answer.
నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇఫ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ modulus of a bar minus b bar equal to modulus of a equal to modulus of b, then angle between a and b. So given that if modulus of a bar minus b bar equal to modulus of a modulus of b, అంటే ఈ మూడు ఈక్వల్ అనేగా మీనింగ్, మూడు ఈక్వల్, దెన్ యాంగిల్ బిట్వీన్ ఏ అండ్, చెప్పండి ఆన్సర్ చెప్పండి సార్. ఈజీనే, కష్టం కాదు, ఆల్రెడీ చేసాం మనం, సిమిలర్ మోడల్ చేస్తాం. సో ఎక్కువ ఆలోచించండి, తక్కువ ఆలోచించండి, మనకు ఉన్నది ఒకటే ఫార్ములా. సో ఏ మైనస్ బికి ఫార్ములా ఏముంది? ఏ మైనస్ బికి అంటే ఆర్కే, అది కూడా ఫార్ములా ఏముంటది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab cos θ మైనస్ వస్తుంది అంతే. అంటే ఏమంటాడు? ఏ మైనస్ బి ఎంతో ఏ అంతే బి కూడా అంతే, అన్న మూడు ఈక్వల్. ఏ మైనస్ బి, ఏ బి మూడు ఈక్వల్. మూడింటిని కలిపి ఏదో ఒక ఆర్ అనుకుంటున్నాం, మూడింటి బదులు ఆర్ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం. దిస్ ఈజ్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ r square plus r square minus 2 r square cos theta. So both sides square చేశారన్నమాట. r square equal to 2r square minus 2r square cos theta, right sir? ఈ 2r square cos theta ఇటు తీసుకెళ్ళండి. సో 2r square క్యాన్సిల్ చేసేయండి. సో 1 equal to 2 minus 2 cos theta. Both sides r square కామన్ తీసి క్యాన్సిల్ చేసి నెక్స్ట్ దీన్ని తీసుకురండి. సో 2 cos theta ఈక్వల్ టు 2 minus 1, దీన్ని తీసుకొచ్చాను, 1 ని తీసుకొచ్చాను, 2 cos theta ని తీసుకొచ్చాను. సో 2 cos theta ఎంత అవుతుంది ఇప్పుడు? 1. సో cos theta ఎంత? 1/2. theta ఎంత? 60 degrees. cos 60 అంటే 1/2, అందుకని theta బదులు ఏం రాయాలి? 60 degrees అని రాస్తాం. Next one. Next question రాయండి. The magnitude of vector ABC. maybe. The magnitude of vectors ABC are given by 12, 5, 13 respectively. The magnitude of vectors ABC are 12, 5, 13 respectively. Then angle between A bar and B bar is angle between A bar and B bar is ఎంత అవుతుంది? 90 degrees. ఎలా వచ్చింది? సో ఏ బార్ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత? మాడ్యులస్ ఆఫ్ ఏ 12, B 5, C 13.
సో ఏమన్నాడు సి బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్ అన్నాడు అంతేనా. సో మాగ్నిట్యూడ్ ఆఫ్ సి బార్ ఏమవుతుంది ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab cos theta है ना. सी बार इक्वल r बार इक्वल टू a प्लस b रास्ते का रास्ता मैग्नीट्यूड ऑफ r में a स्क्वायर स्क्वायर रूट a स्क्वायर प्लस b स्क्वायर प्लस 2ab cos theta रास्ता అదే రాసాను. ఇక్కడ r బార్ ఈక్వల్ టు a ప్లస్ b ఉంటే మాడ్యులస్ ఆఫ్ r బార్ అయినా రాసాం, ఇదేనా రాసాం, ఇక్కడ కూడా అదే రూల్ సేమ్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. c వాల్యూ ఎంత 13 కదా, 13 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ a స్క్వేర్ వాల్యూ ఎంత 144 b స్క్వేర్ 25 ప్లస్ 2 into 12 into 5 cos theta. So both sides square చేయండి. 13 whole square 169, 144 plus 25 169 plus 2 into 12 into 5 cos theta. Then so ఇప్పుడు రీఅరేంజ్ చేస్తే 2 into 12 into 5 cos theta equal to 0. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది జీరోస్ అవ్వగా దెన్ cos theta equal to 0 ఓన్లీ పాసిబిలిటీ. సో a into b 0 అయింది అనుకోండి, అయితే a 0 అవ్వాలి లేదంటే b 0 అవ్వాలి. ఇఫ్ a into b equal to 0 అయింది ఈక్వేషన్ లో అంటే మీనింగ్ ఏంటి, either a equal to 0 or b equal to 0. రెండిట్లో ఒకటి 0 అయితేనే ప్రొడక్ట్ 0 అవుతుంది. ఇక్కడ కూడా అంతే. సో దీనికి ప్రొడక్ట్ 0 అయిందంటే మీనింగ్ ఏంటి, అయితే ఇది 0 అవ్వాలి. ఇది 0 అవుతుందా, 2 into 12 into 5 0 అవుతుందా, అవదు. ఇది 0 అవ్వగా ఓన్లీ పాసిబిలిటీ cos theta equal to 0. లేదంటే ఇది మొత్తం తీసుకొచ్చేయండి, 0 బై ఎనీథింగ్ 0నే కదా. సో cos theta 0, cos theta ఇప్పుడు 0 అవుతుంది, theta equal to 90 అయితేనే 0. ఫ్రైడే ఎంతవరకు అయితే అంతవరకు ఉంటుంది ఎగ్జామ్ సిలబస్. ఫ్రైడే క్లాస్ ఎంతవరకు అయితే అంతవరకు. సో ట్యూస్డే క్లాస్ స్టార్ట్ చేసి ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు. ఈరోజు థర్స్డేనా, సో వీలైతే సాటర్డే కూడా రాసేస్తే రాసేయండి. సాటర్డే వరకు కూడా రాస్తానంటే అప్పుడు కొట్టి అంటే ఎడిషనల్ వెక్టార్స్ కంపల్సరీ ఉంటుంది. సో అసైన్మెంట్ ఉందా, కెమిస్ట్రీ ఏదో అటామిక్ స్ట్రక్చర్ ఏదో ఇచ్చారండి, ఇచ్చారా? కెమిస్ట్రీ అసైన్మెంట్ ఉందా లేదా? మొన్న ఇచ్చారంట సార్, లీవ్ లో ఉన్నారు, మండే వస్తారు సార్. బాట్నీ సార్ సేఫ్, మీరు ఎక్కువ ఆలోచించకండి, బాగా ఉన్నారు. వాటిని పాత సిలబస్ ఏదో పెడతాను, లాస్ట్ వీక్ సిలబస్ కంప్లీట్ వదిలేసిన పెడతాను. అలాగే ఇప్పుడు జువాలజీ అసైన్మెంట్ ఒకటి వస్తుంది, అదొకటి. కెమిస్ట్రీ అటామిక్ స్ట్రక్చర్ ఇచ్చాను సార్, మరి సార్ అడుగుతాను, సరే అడుగుతాను. జువాలజీ వస్తుంది, అది చేస్తాను. ఫిజిక్స్ సిలబస్ ఏంటి, ట్యూస్డే క్లాస్. ట్యూస్డే ఏం చెప్పుకున్నాం, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్, నెక్స్ట్ వెక్టార్స్. వెక్టార్స్ లో ఎడిషనల్ వెక్టార్స్ రేపు దీని మీద ఎగ్జాంపుల్స్ అవుతాయి అంతే. అది ఫిజిక్స్ సిలబస్. బాట్నీ సార్ మండే వస్తారు.